ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్ర నేతల పెత్తనం మొదలైందా? ఆత్మగౌరవం మంట కలుస్తున్న ఈ తరుణంలో తెలంగాణను గాడిలో పెట్టగల శక్తి కేసీఆర్ కు మాత్రమే ఉందా? కాంగ్రెస్ కి తొందరపడి ఓటు వేశామా అని ప్రతి గడపలో వినిపిస్తున్న ఆవేదనకు కారణమేంటి? సంక్షేమం సచివాలయం గుమ్మం దాటని దుస్థితికి రేవంత్ సర్కార్ బాధ్యత వహిస్తుందా? సారే కావాలి, కారు సర్కారే రావాలి అంటూ పల్లెలు ఎందుకు గళమెత్తుతున్నాయి? కేసీఆర్ కోసం ప్రతి పల్లెలో వినిపిస్తున్న గళం ఉద్యమంలా మారబోతుందా? తెలంగాణ పాలిటిక్స్ లో ఊహించని మార్పు కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదేంటంటే కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడే బాగుండేదని. కేసీఆర్ పాలనలో కరువు లేదు, కర్షకులకు చేతినిండా పని ఉంది. తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో పచ్చగా ఉండాలని, రైతులు చల్లగా ఉండాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతి ఏటా వర్ణుడికి పూజలు చేసేవారు. కానీ ఎప్పుడైతే రేవంత్ పాలన వచ్చిందో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రేవంత్ రాష్ట్రం కోసం పూజలు కాదు, వారి ఢిల్లీ పెద్దలకు ఎలా దక్షిణ చెల్లించుకోవాలని ప్లాన్స్ గీస్తున్నారట. ఆరు గ్యారంటీల పేరుతో అమలు సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ కుర్చీ ఎక్కాక అసలు రంగు బయటపడింది. ఇప్పుడు జనం తొందరపడి ఓటేశామే అని తీవ్రంగా బాధపడుతున్నారు. కాలాలు లేవు, కాలం వెనుక పట్టింది. పరిస్థితి ఏలాగా చేయాలి అని మంచిగా రైతుకు ఏలాగా తోస్తలేదు. అటు పిండి బత్తాలే పెరిగింది, ఇటు కూలు లేబర్ పెరిగింది, వర్షాలు వెనుక పట్టినాయి. ఇప్పుడు మంచి పరిస్థితి ఏంది అని ఆలోచించాలా? మనుషులను కోసి రక్తాలు చల్లితే పంటలు పండుతాయా? ఇదా న్యాయం? ఇదా ముఖ్యమంత్రి పని? గతంలో ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోజు వరకు పంప్ హౌజులు ఓపెన్ చేసి రైతులకు అన్ని చెరువులు తలతలలాడినట్టుగా చెరువులు నింపి సకాలంలో పంట పండే విధానంగా కేసీఆర్ ప్రభుత్వంలో నడిచింది. ఈ రోజు ప్రభుత్వం ఆ పంపు ఓపెన్ చేయకుండా కేసీఆర్ రక్తమే చల్లితేనే పంటలు పండుతాయనేది పేపర్లో మాట్లాడడం ఇది ఆయన నిదర్శనానికే. ఒక్కసారి ఆలోచించండి, నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటి? పెద్ద నోటిఫికేషన్లు వస్తాయని ఆశపడ్డారు, కానీ నిరాశే మిగిలింది. ఉద్యోగాల భర్తీ లేదు, కొత్త నోటిఫికేషన్ల ఊసే లేదు. ఇటు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరం. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందట్లేదు. ఇక విద్యార్థులైతే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు రాక కాలేజీ యాజమాన్యాల వేధింపులకు గురవుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతినే రేవంత్ ప్రభుత్వం హామీలిచ్చి అమలు చేయటం లేదని ట్విట్టర్ వేదికగా చేయి పడకుండానే రేవంత్ చెంపపై కొట్టినంత పనిచేశారు. వృద్ధుల పెన్షన్ల సంగతి సరే సరి, అసలు ఆ ఊసే ఎత్తట్లేదు. అందుకే ఇప్పుడు ప్రజలు కేసీఆర్ పాలనను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను బేరీజ్ వేసుకుంటున్నారు. కేసీఆర్ పాలనలో ఇంటింటికి సంక్షేమం అందేది, రైతు బంధు టైంకి వచ్చేది, కరెంటు సమస్యలుండేవి కావు. కానీ ఇప్పుడు రేవంత్ పాలనలో దేనికి గ్యారంటీ లేని పరిస్థితి. సంక్షేమ సచివాలయం గుమ్మం దాటడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు వాటర్ రాక పెద్ద ఇబ్బంది అవుతుంది సార్. నువ్వు వచ్చిన నుంచి మాకేం ఫలితం లేదు. మాకు కేసీఆర్ ఉండగానన్నా మేము ఎంతో బతికినాం. మాకు ప్రతి ఒక్కడు చూపెట్టిండు. నువ్వు వచ్చిన నుంచి మాకు ఏం ఫలితం లేదు. నువ్వు ఎక్కినా వేస్టే ఉంది, ఎక్కకున్నా వేస్టే ఉంది. నువ్వు వచ్చి కూడా చాలా డేంజర్ ఉంది మాకు. నువ్వు వచ్చిన నుంచి కూడా మాకు మహిళలకు మొత్తం చాలా డేంజర్ చేస్తున్నావు సార్. నువ్వు వచ్చినా కూడా ఏం ఫలితం లేదు మాకు. నువ్వు దిగిపోయినా మాకు పెద్ద ఫరాకేం లేదు. మాకు కేసీఆర్ ఉన్నాక ఎంత మంచిగా చేసిండు అంత మంచిగా చేసిండు. నువ్వు వచ్చినాక కూడా మేము ఎటు విధంగా బతకాలో మేము కూల్ చేయన్నా, మేము ఎక్కడన్నా మా బోయకలు ఎత్తుకోపోయేంత పరిచయం చేస్తున్నాము మా మహిళలు. మాకు ఇక మరో ముఖ్యమైన విషయం తెలంగాణ ఆత్మగౌరవం. ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా పరిణామాలు మారుతున్నాయి. గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతానికి ఇవ్వకుండా రేవంత్ ఏపీకి గురుదక్షిణగా ఇస్తున్నారని తీర ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డి పరోక్ష సహకారంతో ఆంధ్ర నేతలు మళ్లీ తెలంగాణపై పడగ విప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మన వనరులు, మన ప్రాజెక్టులు మరో రాష్ట్రం పాలవుతుంటే చూస్తూ ఊరుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఆంధ్ర నేతల పెత్తనానికి కేసీఆర్ మాత్రమే గట్టిగా చెక్ పెట్టగలడని జనం బలంగా నమ్ముతున్నారు. అందుకే సారే కావాలి,
కారు సర్కారే రావాలని ప్రతి పల్లె ఇప్పుడు గళం విప్పుతోంది.